హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. సో మేమైతే ఈరోజు టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చి పక్క ఊర్లో టెంపుల్. సో ఇక్కడ చూసారు కదా, చాలా లైట్లతో బాగా డెకరేషన్ చేస్తున్నారండి. సో ఇది వచ్చి మాతమ్మ కొల్పండి. సో మీకు అందరికీ మాతమ్మ అంటే తెలుసు కదా. సో అదేనండి, ఇక్కడైతే ఈ విధంగా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. మాకు చాలా బాగా నచ్చింది. సో మొత్తం లైట్లతోనే ఈ విధంగా అయితే డెకరేషన్ చేయడం జరిగిందండి. చూసారు కదా, స్టార్టింగ్లోనే ఎంత అట్రాక్షన్గా ఉందో. సో ఇంకా మేమైతే అందరం వచ్చేసామండి. ఇక్కడ చూసారు కదా, మా వాడైతే ఇంకా డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చి గరికండి. ఇంకా దీనికైతే మొత్తం అయితే పూలతో అయితే నింపేశారు. చూసారు కదా, దీన్ని అయితే దేవుడి దగ్గర అయితే ఎత్తుకోబెట్టి దాని తర్వాత దీన్ని అగ్ని తొక్కుతారు కదండి, అగ్గి అప్పుడు దీన్ని అయితే ఎత్తుకొని తొక్కడం జరుగుతుందండి. చూసారు కదా, ఇక్కడ అన్ని ఫ్లవర్స్ కానీ అలాగే పూలమాలలు కానీ అన్నీ అయితే దేవుడి ముందర పెట్టేశారండి. ఇంకా ఇవన్నీ ఇంకా ఈ దేవుడికి అయితే ఇంకా డెకరేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇదేనండి అగ్గి తొక్కడం అనేది. సో ఇక్కడ వచ్చి మొత్తం అయితే అగ్గి అయితే మంటేస్తున్నారు. ఇంకా కట్లయితే బాగా కాలి ఇంకా దాంట్లో నుంచి మనకు నిప్పు కణాలు అనేవి అయితే వస్తాయి. సో ఇంకా దాన్ని అయితే బాగా సదరం లాగా చేసేస్తారండి. ఇంకా మనకి ఏవేవి కావాలో అవి మాత్రమే అక్కడ ఉంచుతారు. ఇంకా పెద్ద పెద్ద కట్లు అవన్నీ తీసేసి పక్కనైతే వేసేసి ఇంకా వాటికి ఎలా కావాలో అలా అయితే చూస్తారు. ఇప్పుడైతే మనం దేవుణ్ణి అయితే చూద్దాము. అమ్మవారికి అగ్గి తీసుకొచ్చి అమ్మవారి ఒడి అమ్మవారి ఒడి కట్టిన ఈ మొలతో తాగేసి నా నాయకి అవసరం పండుగలు చేస్తారు. అయితే చేసి అగ్గి తీసుకొని రావణంలో వచ్చి ఒక జాగ్రత్తలో ఒకరు బాగా మేము 4 రోజులు ఇంకా దేవుణ్ణి అయితే చూసాం కదా. ఇంకా మనకైతే దేవుడి ముందరైతే ముగ్గు కానీ వేస్తున్నారు అమ్మవారిది. సో చూసారు కదా, ఇది ప్రతి ఒక్క దగ్గర అయితే జరుగుతుంది ఈ విధంగా. ఇంకొచ్చి ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇందాక చూపించాను కదండి అమ్మవారిని. సో ఇంకా దీన్ని అయితే దేవుణ్ణి అయితే అలంకరించడానికి అయితే ఇంకా తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారండి, ట్రాక్టర్లు అయితే పెట్టడానికి. ఇంకా అమ్మవారిని అయితే అలంకరించేస్తారు. మనం అగ్గి తొక్కేటప్పుడు ఈ మన దేవుడు అనేది ఇంకా మనకైతే ముందరైతే ఉంటుంది. ఆమె ఎదురుగ్గా మనం అనేది అగ్గి అయితే తొక్కవలసి ఉంటుంది. పోతురాజు చూసారు కదా, ఈమె ఎదురుగ్గా పోతురాజు కానీ కూర్చొని ఉన్నారు చూసారు కదా. సో ఇంకా మనం అగ్గి తొక్కేటప్పుడు ఎలా అంటే పోతురాజుని ఎత్తుకొని అగ్గి తొక్కడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే చేస్తారండి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ప్రసాదాలు అయితే పెడుతున్నారు చూసారు కదా. ఇది వచ్చి బెల్ల ప్రసాదం అండి, నెక్స్ట్ వచ్చి పులిహోర, నెక్స్ట్ వచ్చి పెరుగన్నము. ఈ విధంగా అయితే దేవుడికి అయితే నైవేద్యాలు అయితే సమర్పించేసిన తర్వాత అక్కడికి వచ్చిన జనాభాకి అందరికీ ఈ విధంగా ప్రసాదాలు అయితే పంచడం జరుగుతుందండి. చూసారు కదా, ఇంకా అందరూ అయితే అగ్గి తొక్కడానికి అయితే రెడీ అయిపోయారండి. చూసారు కదా, ఇంకా అగ్గి తొక్కే వాళ్ళందరూ అయితే ఇంకా స్నానం చేయవలసి ఉంటుందండి చన్నీళ్ళతో. సో ఇంకా చన్నీళ్ళతో స్నానం చేసి తర్వాత అగ్గి తొక్కాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు గుడి చుట్టూరు అయితే తిరుగుతారండి. ఇంకా పోతురాజులు ఎత్తుకొని ఇంకా గుడి చుట్టూరు అగ్గి తొక్కే వాళ్ళు అందరూ ఇంకా ఒక రౌండ్ అయితే వేస్తారు. చూపిస్తాను అది. కానీ ఇక్కడ మా వాడు చూసారు కదా, మా బుడ్డోడు ఎంత బాగా డాన్స్ వేస్తున్నాడో. ఇంకొచ్చి ఈ విధంగా చూసారు కదా, పోతురాజు ఇంకా పోతురాజుని ఎత్తుకొని గుడి చుట్టూరు తిరుగుతారు. ఇంకా ఈ విధంగా తిరిగిన తర్వాత నేరుగా మనము అగ్గి ఎక్కడ దొక్కుతున్నారో ఆడికైతే వెళ్ళిపోతారు. చూసారు కదా, ఇంకా అందరూ 1 by 1 అయితే ఇంకా అందరూ అయితే వచ్చేస్తూ ఉంటారండి. చూసారు కదా, 1 by 1 అందరూ వస్తూ ఉన్నారు.
ఫ్రెండ్స్, ఇంక వీడియోలో మనకైతే అగ్గి తొక్కడానికైతే ఇంకా అందరూ అయితే వెళ్ళిపోతున్నారు కాబట్టి సో ఇంకా మనము ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక అగ్గి తొక్కేటప్పుడు ఫస్ట్ మనకు మల్లె చెండు అనేది వేశారు. సో ఆ మల్లె చెండు అనేది నిప్పుల మీద వేసినప్పుడు ఆ మల్లె చెండు అనేది కాలదండి. సో అదేనండి మనకి ఇక్కడ ఉన్న దైవ భక్తి. సో ఇంకా ఆ మల్లె చెండుని కానీ ఎత్తుకొని వెళ్తారు. చూసారు కదా, స్టార్టింగ్ నడిచారంటే మనకు దేవుడి మీద ఉన్న భక్తి అనేది మనకు తెలుస్తుంది. ఇంకా అందరూ ఈ విధంగా వరుసగా అగ్గి అనేది తొక్కడం జరుగుతుంది. చూసారు కదా, ఆ మల్లె చెండు వేసి మళ్ళీ అతను ఒక 5 మినిట్స్ అక్కడ ఆగి మళ్ళీ వంగి ఆ మల్లె చెండుని ఎత్తుకొని ఉంటాడు. సో చూసారు కదండి, ఈ విధంగా అనేది మా ఊర్లో అయితే తొక్కడం జరిగింది. చూసారు కదా ఎంత బాగా తొక్కుతున్నారో. సో ఇంకా మనకు అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి కొంతమంది భయం ఉన్నా కానీ వాళ్ళనైతే కొంతమంది ఎత్తుకొని అయితే తొక్కేస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం అనేది జరుగుతూ ఉంటుందండి మన విలేజ్లో. సో ఇక్కడే కదండి, చాలా విలేజ్ల్లో ఇలాంటివి అనేది మనకు చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా సో ఇంకా అందరూ తొక్కేయడం అయిపోయిన తర్వాత ఇంకా అగ్గనేది తొక్కేస్తారు కదండి. సో లాస్ట్లో అయితే దాన్ని అలాగే వదిలేయరండి, ఎందుకంటే చిన్నపిల్లలు వస్తారు కాబట్టి. ఇంకా దీన్ని ఇంకా లాస్ట్లో ఇంకా అరటిగల్లలు ఈ విధంగా పెట్టుంటారు కదండి, అరటి చెట్లు పెట్టినారు కదా, వాటిని అన్నిటిని తీసేసి ఇంకా వీటిపైన మట్టి అనేది పోసేయడం జరుగుతుంది. చూసారు కదా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.